దేవుని మందిరానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన సంఘ కాపరి స్వార్థికులైనటువంటి కాబట్టి విక్టర్ పాల్ గారికి, సహోదరుడికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిండు వందనములు. మొదటిగా తండ్రి అయిన దేవుని నామానికి మహిమ చెల్లింపబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఆలస్యం చేయకుండా మనము వాక్యాంశంలోనికి వెళదాము. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే, పుట్టుక పరమార్థమెరుగినటువంటి ప్రజలు. పుట్టుక పరమార్థమెరుగినటువంటి ప్రజలు. పరమార్థము అంటే పరిపూర్ణమైనటువంటి అర్థం. అందరూ మీరు ఎక్కడ పుట్టారు అంటే చెప్తారు కదా, ఎక్కడ పుట్టామంటే చెప్తారు. ఎవరికి పుట్టారంటే మీ అమ్మ నాన్న పేరేంటి అంటే చెప్తారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే, ఎందుకు పుట్టారు అంటే ఎవరైనా చెప్తారా? నువ్వు ఎందుకు పుట్టావు అంటే ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? నేను ఎందుకు పుట్టాను నాకే తెలియదని వాళ్ళ జన్మను తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక విషయాన్ని పరిచయం చేస్తాను. పుట్టిన మనకందరికీ పేర్లు పెడతారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. పెట్టబడిన పేరు మన దేహానిక, మన ఆత్మక? చెప్పగలుగుతారా? చెప్పండి. మన దేహానికి పేరు పెట్టారు అని అంటారు. కానీ ఆలోచిద్దామా, మన దేహానికే పేరు పెడితే ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పేరు ఒక రాంబాబు అనుకుందాం. ఆయన చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి తన భార్య ఏడుస్తూ ఏమంటుందంటే, వచ్చిన వాళ్ళతో చెప్పుకుంటూ, ఇంకా రాంబాబు గారు లేరండి, ఆయన పోయారు, ఆయనకి లేరు అంటది. అక్కడే ఉన్నాడు కదా, దేహానికే పేరు పెడితే అక్కడే ఉన్నాడు కదా, మరి ఉన్నవాడెవరు? ఆలోచిస్తున్నారా? ఉన్నవారెవరండి? అక్కడే ఉంది కదా, రాంబాబు అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు కదా. నిజంగా దేహానికే పెట్టబడితే, ఆ పేరు దేహానికే పెట్టబడితే అతను అక్కడే ఉన్నాడు కదా, ఇదిగోండి రాంబాబు అని చెప్పాలి కదా. మరి ఏమని చెప్తారు? వెళ్ళిపోయాడు అని చెప్తాం. చూడండి, మనకి ఎవరైనా చుట్టాలు వచ్చిందా శవాన్ని పట్టుకొచ్చామా అంటాం, అవునా? ఎవరైనా రాంబాబును పట్టుకొచ్చారా అంటారా? చూడండి, తనలో మనం అనుకుంటాము మన శరీరానికి పెట్టబడిన పేరు అనుకుంటాము, కానీ అది దేనికి పెట్టబడినటువంటిది? చచ్చిపోయాడు. మనకు తెలియకుండానే ఒక సత్యాన్ని పలుకుతూ ఉన్నాము, చచ్చిపోయాడు. చచ్చిపోయినది శరీరము, వెళ్ళిపోయినది ఆత్మ. అందుకే మీకు ఒక మాట దేవుడి యొక్క గ్రంథంలో గుర్తు చేసుకుందాం. ఒక మాట, అతను చనిపోయినప్పుడు, ఎవరు? లాజరు చనిపోయినప్పుడు లాజరు అని పిలుస్తాడు కదా, లాజరు అని ఎక్కడో ఉన్న ధనవంతుడు పిలుస్తాడు కదా. అసలు లాజరు యొక్క శరీరం అక్కడ గుర్తుపట్టడానికి లేదు కదా, శరీరం ఇక్కడే ఉంది కదా, మరి అక్కడ ఎలా గుర్తుపట్టాడు అంటే పేరు ఎవరికి పెట్టబడింది? ఇప్పుడు చెప్పండి, శరీరమునకా లేదా ఆత్మకు పేరు పెట్టబడిందా? ఆత్మకే పేరు పెట్టబడింది. ఈ విషయం క్లియర్గా ఉందా? మన శరీరానికి కాదు. మన శరీరానికే పేరు పెడితే మన శరీరాన్ని చూసి శవము అని పిలవరు, అవును కదా. ఈ ఆత్మ అనంతమైనది, అనంతమైన కాలము బ్రతికి ఉండేటటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఎంతకాలము ఉంటుంది అంటే, ఉన్నవానిలో నుంచి వచ్చినది కదా, ఉన్నవాని ఊపిరిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ. ఈ ఆత్మ అనంతకాలము ఉండేది. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. మనము నేర్చుకోబోయే అంశానికి ముందు కొన్ని విషయాలు మనము తెలుసుకొని ఉండాలి. అందుకే చెప్పబోయే అంశం అర్థమవడం కోసం చెప్తున్నాను. ఆత్మ అనేది నిత్యము ఉండేది, అది నిత్యము ఉండేది. ఇంకొక విషయాన్ని, ఈ మైకు అనేది నిజమా అబద్ధమా? ఈ మైక్ అనేది నిజమా అబద్ధమా? నిజమేనా? ఈ మైకు నిజము కాదు అని నేను అంటాను, ఇది అబద్ధం అంటాను. ఎలా అంటానో తెలుసా?
ఇది నిజమే అయితే నిజము ఎప్పటికీ ఉండిపోవాలి. ఇది ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ మైకు ఉంటుందా? కనిపిస్తుందా? ఈ కుర్చీ, ఈ టేబుల్ కనిపిస్తాయా? అంటే ఇవేంటి, నిజమా అబద్ధమా చెప్పాలి. ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది చైరు నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. ఈ కుర్చీ అబద్ధమే కదా. ఈ మైక్ అబద్ధమే కదా. కదా, మన దేహం అబద్ధమే కదా. అంటే ఎప్పటికీ ఉండదు కదా. అంటే కనిపించేవన్నీ కూడా అబద్ధాలు, మాయమైపోయేటువంటివి. అందుకే పౌలు గారు గుర్తు చేస్తూ ఏమంటారంటే, దృశ్యమైనవి, కంటికి కనిపించేవన్నీ కూడా అనిత్యములు, ఎప్పటికీ ఉండవవి. కనిపించినది మన లోపల ఉన్న ఆత్మ ఉంది చూసారు, అది నిత్యములు. అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములు. ఒక మాట చెప్తా, మాట అన్నాను, ఇప్పుడు మాట పట్టుకోగలరా? సత్యము అన్నాను, సత్యము కనిపిస్తుందా? కనిపించదు. అబ్బా చాలా నొప్పి వస్తుందండి నాకు అంటాము. నొప్పి కనిపిస్తుందా? నొప్పి కనిపిస్తుందా? అది అనుభవించే వాళ్ళకి తప్ప నొప్పి కనిపించదు. అంటే కొన్ని కనిపించినటువంటి విషయాలు ఉన్నవని మనము నమ్మాలి. ఇలాంటి విషయాల నుంచే మనము తెలియని దేవుడు కూడా ఉన్నాడని నమ్మాలి. శరీర సంబంధమైనవి చూపిస్తూ మనము కంటితో చూడలేనటువంటి ఉన్న విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, కంటితో చూడలేనటువంటి విషయాలు ఉన్నవని నమ్మాలి. దానికే రుజువులు ఉంచాడు. గాలి కనిపిస్తుందా? కనిపించదు, కానీ ఉన్నదని మనం నమ్ముతున్నాము కదా. ఇవి మీ మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు చూద్దాం. మనిషి యొక్క జీవిత కాలం అండి, మనము ప్రపంచమంతా అనుకుంటుంది ఏమనుకుంటుందంటే, మనకి పుట్టుక దగ్గర నుంచి మరణము వరకే ఈ మధ్యలో ఉన్నదే జీవిత కాలం అనుకుంటుంది. అవునా? దీని ముందే ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవిత కాలం అనుకుంటుంది. కానీ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితం చాలా విలువైనది. నేను ఇంత పొడవుగా చెప్పాను అంటే చాలా విలువైనది అని చెప్పానంటే అందులో ఎంతో గూఢమైన అర్థం ఉన్నది. మన జీవితం చాలా విలువైనది. మనకిచ్చినటువంటి అంటే మన యొక్క జీవిత కాలము అనంతమైనది. మన జీవిత కాలము అనంతమైనది. మనుషులు అనుకుంటారు ఏదో ఈ జీవిత కాలమే అంటారు. పుట్టుక గురించి ఎందరైనా మాట్లాడతారు, కానీ చావును గురించి మాట్లాడాలంటే భయం. అవును కదా, చావును గురించి మాట్లాడాలంటే భయం. ఒక 2-3 మాటలు మాట్లాడి మరణమును గురించిన వార్త అంతటితో ఆపేస్తారు. ఏమంటారంటే మట్టిలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది అంటారు. లేదా తన ఊపిరి అనంత వాయువులలో మిళితమైపోయింది అంటారు. ఏమండి, వాస్తవానికి ఏంటంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి మరణము వరకే కాదు జీవిత కాలం. మనకి పుట్టుకకు ముందు ఉంది కాలం, మనం మరణించిన తర్వాత ఉంది మరో కాలం. పుట్టుక ముందు మనిషికి ఒక చరిత్ర ఉంది, మరణం తర్వాత మరో చరిత్ర ఉంది. మనుషులకి ఈ రెండు అవసరం లేదు, కానీ మధ్యకాలాన్నే చూస్తారు. కానీ మన దేవుడు బలమైన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు. మనల్కి ఆ విషయాల్ని మరుగుపరచడం ఇష్టం లేదు. మనం తెలుసుకోవాలనే దేవుని యొక్క సంకల్పం. అసలు మనం ఎక్కడి వారమో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఈ భూగోళం మీదకి ఎందుకు వచ్చామో మనం తెలుసుకోవాలని కన్న తండ్రి అయిన దేవుడు మన కొరకు గ్రంథంలో రాయించిన విషయాలు చూద్దాం. యోబు గారి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, యోబు గారు తన జీవిత కాలంలో తను పోగొట్టుకున్నాడు, ఎన్నో పోగొట్టుకున్నాడు. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తనకున్న ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, సర్వ సంపదలు పోగొట్టుకున్నాడు. ఈ లాస్ట్కి తన దేహము కురుపులతో నిండిపోయి ఉండగా ఆ కురుపుల నుంచి వచ్చేటువంటి దురదని అణుచుకోవడానికి ఒక చిల్ల పెంకు కూడా తీసుకొని దానితో గీక్కున్నటువంటి పరిస్థితి. తన యొక్క దుస్థితి చూసి, తన దురవస్థను చూసి దేవుడికి మొరపెడితే, దేవునికి తన యొక్క వేదనంతా విన్నవించుకుంటే, నిజంగా అనంతుడైనటువంటి దేవుడు
యోబు గారిని ఆదరించిన విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ప్రియులారా, మనసు పరవశించిపోతుందండి. కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పాడు. దానిలో ఒక 2-3 మాటలు చూద్దాం. యోబు గారు వ్రాసినటువంటి గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని తీయండి ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. భూమికి పునాదులు వేశాడట దేవుడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు అని అడిగాడు దేవుడు. దేవుడికి తెలిసి అడిగాడా, లేదా దేవుడు ఏమన్నా పిచ్చివాడై అడిగాడా ఆ ప్రశ్న యోబుని? మనల్ని అడిగితే మనం ఏమంటామో తెలుసా? మా తల్లిదండ్రులే పుట్టకముందు నేనెక్కడున్నానండి, అలాంటిది భూమి పుట్టకముందు నేనెక్కడున్నాను అని అంటాం. కానీ భూమికి పునాదులు వేశాను. ఆ పునాదులు కూడా దేనితో వేశాడో మనం చూడొచ్చు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఎలా వేశాడంటే, భూమికి పునాదులు నిశ్చలములై చలించకుండగా. భూమికి పునాది, మన ఇంటికి పునాది ఉంటుంది కదా, ఇల్లు పునాది కనిపిస్తుందండి? కనిపించదు. పైన ఇల్లు పై భాగమే కనిపిస్తుంది, భూమి పునాది కనిపించదు. అలాగే భూమి పై భాగమే కనిపిస్తుంది, భూమి పునాది మనకు కనిపించట్లేదు. భూమి పునాది, దాని మీద వేసినటువంటి పునాది ఏంటంటే నిశ్చలములై, ఇదిగో కదలకుండగంట పర్వతాలని భూమికి పునాదులుగా నియమించానని చెప్తాడు. పర్వతాలని భూమికి పునాదులుగా ఉంచాడట. అలాగ నేను పునాది వేసినప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అసలు పునాదే లేనప్పుడు నేనెక్కడున్నాను తండ్రి అంటే ఏమంటున్నాడో తెలుసా? 21వ వచనాన్ని చూడండి. అదే అధ్యాయము 21. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. భూమిని గురించి, సృష్టిని గురించి, సకల సృష్టిని గురించి దేవుడు చెబుతూ ఉదయ నక్షత్రములు కూడి నేను పాడుతుంటే, మనము గనక ధ్వజస్తంభము నిలబెట్టినట్టుగా, ఇంటికి మనము దర్వాజా నిలబెట్టినట్టుగా, అక్కడ ఆ సమయంలో భూమికి పునాది వేసేటప్పుడు అంట ఉదయము నక్షత్రములు కూడి పాడుతూ ఉన్నాయట. ఆ సమయంలో ఇదంతా నీకు తెలుసు యోబు అని చెప్తున్నాడు. ఇదంతా నీకు తెలుసు, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అన్నాడు. నీవు అప్పటికి పుట్టి ఉన్నావు అన్నాడు. అంటే దేవుడు చెప్పాడు అంటే మనిషి ఒక్క నిమిషము ఆగి ఆలోచించాలి ఈ మాట దగ్గర. మనము అప్పుడు పుట్టడం ఏంటండి? అప్పుడు పుట్టడం ఏంటి? యోబు అప్పుడు పుట్టడం ఏంటి? యోబు క్రీస్తు కాలానికి ఒక 15 ఉన్నవాడు. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వస్తే, క్రీస్తు కంటే ముందుగా ఒక 1500 సంవత్సరముల క్రితం ఉన్నటువంటి యోబుని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అప్పటికి పుట్టి ఉన్నావు, నీకు తెలుసు, ఇదంతా నేను చేసినదంతా నీకు తెలుసు, నీవు బహువృద్ధుడవు అన్నాడు. ఎలా ఉంటాడండి? అసలు ఆయన ఎట్లా ఉంటాడు? మనకి తెలుసుకోవలసిన విషయాలను మనం ప్రక్కన పెట్టి అవసరం లేనటువంటి విషయాలన్నీ మనము నేర్చుకుంటున్నాము కనుకనే అవసరమైన విషయాలు అర్థం కాకుండా పోయినాయి. మనము వృద్ధులమేంటి అంటే శరీరంగానైనా నాకెంతండి 16, 17, నాకు 20, నాకు 30, నాకు 40 అనుకుంటున్నాం మనం. అయ్యో, భ్రమలో ఉన్నాము. మనకు తెలియకుండా ఉన్నది, మనం తెలియకుండా బ్రతుకుతున్నాము ఈ భూమి మీద. మనము ఇప్పటి వారము కాదు, శరీరాన్ని ధరించుకొని నీకు 30, 40, 50 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ నీవు దేవునిలో ఎప్పుడో పుట్టావు. నీవు మనమందరం ఎప్పుడో పుట్టి ఉన్నాము, ఎప్పుడో పుట్టామని చెప్తున్నాడు దేవుడు. నమ్మాలా వద్దా? ఆధారం ఏంటంటారా? ఆధారం లేకుండా నమ్మకూడదంటారా? మీకు మాట చెప్పనా? లూకా సువార్త 3వ అధ్యాయము 28వ వచనం తీయండి. లూకా సువార్త
3వ అధ్యాయము 38 అండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము, మనం వెనక నుంచి వెళ్దాం. దేవునికి కుమారుడు ఎవరు? ఆదాము. అంటే దేవుడు ఆదామును కన్నాడనే కదా అర్థం. ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు, దేవుడు కన్నాడు ఆదాముని. ఎలా కన్నాడో చెప్తాను నేను. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాముకి కుమారుడు ఎవరు? షేతు. షేతుకి కుమారుడు ఎవరు? ఎనోషు. అంటే ఎనోషు ఎవరిని కన్నాడు? కేయినాను కన్నాడు. అంటే వీళ్ళందరూ ఒకరిని కన్నాడు, దేవునికి కుమారుడు అన్నాడు. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ చూడండి, మగవాళ్ళు కంటున్నట్టుగా ఉన్నది. అవునా? మగవాళ్ళు, మన పుట్టుకను గురించి మనం నేర్చుకుంటున్నాం. మనం భూమి మీదకి రాకముందు మన పుట్టుక చరిత్ర ఇది. అబ్రహాము ఇస్సాకును కన్నాడట. ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడేంటండి మగవాళ్ళు కంటున్నట్టుగా ఉంది. పిల్లల్ని మీరు స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. ఎవరి పేరు అడుగుతారు? తల్లి పేరు అడుగుతారా? ఎవరిని అడుగుతారండి? తండ్రి పేరే అడుగుతారు. తండ్రి ఇంటి పేరే అడుగుతారు. తల్లి ఇంటి పేరు పెడతారా? పెట్టరు. ఎందుకని? తండ్రి కన్నాడు. తెలియకనే ఒక సత్యము ప్రపంచంలో నడుస్తూ ఉంది, ప్రపంచంలో ఒక జరుగుతూ ఉంది. అంటే పురుషులు కన్నట్టుగా ఉంది, స్త్రీలు కన్నట్లేదా? అదేంటి తండ్రి, నేను వచ్చింది మా అమ్మ కడుపు నుంచి కాదా? కాదు నాన్న, నువ్వు రావాల్సింది నా నుంచే రావాలి, నా నుంచే రావాలి. ఎలా వచ్చామో తెలుసా? మనమందరము ఎలా వచ్చామో తెలుసా? ప్రభువా, తరతరముల నుంచి 90వ కీర్తన 1-2 వచనాలు. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే అంటారు. చూడండి, తరతరాల నుంచి కూడా, ఈ తరం కాదు, అంతకుముందు తరం, మన తండ్రి తరం, మన తాత తరం, అలా తరతరాల నుంచి వెనక్కి వెళితే తరతరాల నుంచి మాకు నివాస స్థలము నీవే ప్రభా, నీలోనే ఉన్నామయ్యా అంటున్నాము. అంటే మనము భూమి మీద శరీరం ధరించుకోకముందే, తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే మనము బ్రతుకుతూ ఉన్నాము, మనము ఉనికిలో ఉన్నాము. ఎలాగంటే ఒక విత్తనం చూడండి, ఒక విత్తనంలో నేను అంటాను ఎన్ని చెట్లు, ఒక విత్తనానికి ఎన్ని చెట్లు వస్తాయి చెప్పండి? ఒక చెట్టు వస్తుంది. ఇప్పటికి 3 తప్పులు చెప్పారు. నేను ఒక విత్తనంలో 1000 చెట్లు ఉన్నాయని చెప్తున్నాను. ఒక విత్తనంలో 1000 చెట్లు ఉన్నాయని చెప్తున్నాను. ఒక విత్తనాన్ని నాటితే, చింత విత్తనం కదా, అది నాటితే ఎన్ని విత్తనాలు వస్తాయి చెప్పండి? కదా, కొన్ని లక్షల విత్తనాలు వస్తాయి. దాని జీవితకాలంలో ఎన్ని చేస్తుంది కదా. ఇది ఎంత నిజమో చూడండి. ఆ విత్తనం ఈ తరానికి రాకముందే అంతటి తరంలో ఉందా లేదా? పెద్ద విత్తనంలో ఉంది కదా, దాని తల్లి విత్తనంలో ఉందిగా, అది తీసుకెళ్ళి దాని తండ్రి విత్తనంలో ఉంది కదా. అలా విత్తనం వెళ్ళి తిన్నట్లే కదా, ఇవన్నీ విత్తనాలన్నీ ఒక విత్తనంలో దాగి ఉన్నది. అలాగే మనమందరము కూడా ఎవరిలో ఉన్నామంటే, అలాగే మన తాతలు తండ్రులు అందరూ కలిసి, మన తరతరాలు అన్నీ కలిసి ఎవరిలో ఉన్నామంటే, మనకి పూర్వీకుడైనటువంటి వాడు ఆదాములో ఉన్నాము. అర్థమవుతుందా? గమనించగలుగుతున్నారా? మనమందరం కలిసి ఆదాములోనికి మనం ఎట్లా వచ్చాము? ఆదాములోనికి మనం ఎలా వచ్చామో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము, దేవుడైన యెహోవా
నేల మంటితో నరుని నిర్మించాడు. చూడండి ఇక్కడ దేవుడైన యెహోవా నేల మట్టి, భూమి మీద ఉన్నటువంటి మట్టి, ఈ మట్టితోనే మనిషిని చేశాడు. అందుకే మనిషి మట్టి నుంచి వచ్చేవి తింటేనే అరుగుతాయి. మట్టి సారమే మనిషి తినేవి. అది చెట్టులో నుంచి అవన్నీ కూడా మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా భూమి యొక్క సారమే. అందుకే ఈ మట్టి దేహంతో భూమిలో నేలమంటిలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో మన శరీరం కూడా మన దేహం కూడా అలాంటి పదార్థాలతోనే నిండుకున్నాయి. కాబట్టి మనకి తక్కువైతే మనం హాస్పిటల్కి వెళితే ఏం చేస్తారో తెలుసా? డాక్టర్లు తక్కువైంది, మన దేహానికి ఏదో తక్కువైనది, అలాంటి ఆహారం మనం తీసుకోవట్లేదు. కాబట్టి డాక్టర్లు దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని వాళ్ళు రాస్తారు ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేసి. ప్రకృతిలోనే అన్ని దేవుడు పెట్టాడు. ప్రకృతి నుంచే మనిషి యొక్క దేహము తయారు చేయబడింది. మనము ఏ దేహాన్ని విడవవలసి ఉన్నదో, తల్లి గర్భములో నుంచి ఏ దేహమైతే మహాశక్తిని ధరించుకొని అనగా ఆత్మని ధరించుకొని బయటికి వచ్చిందో ఆ దేహాన్ని దేవుడు నేలమంటితో తయారు చేస్తున్నాడు. తయారు చేసినటువంటి ఆ దేహానికి అది ఇప్పుడు ప్రాణం ఉన్నదా? ప్రాణం లేదు. ప్రాణం ఉన్నదా? ప్రాణం లేదు. దాన్ని మనిషి అనొచ్చా? అన్నాడా దేవుడు? అనలేదు. తర్వాత ఏం చేశాడు? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు జీవింపచేసే వాయువు, తన ఊపిరి, మనిషిని మట్టి బొమ్మను చేశాడు. తన నాసిక దగ్గరికి వెళ్ళాడు దేవుడు. తనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని, జీవాన్ని, నిత్య జీవాన్ని, నాశనం లేనటువంటి జీవాన్ని, అమర్త్యమైనటువంటి జీవాన్ని, కొంచెం వాటి క్షమించండి, నాశనం కానటువంటిది, అమర్త్యమైనది. అమర్త్యం అంటే అమరత్వంలో ఉండేటువంటి జీవాన్ని దేవుడు ఆ దేహంలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆ దేహంలోనికి ఊదాడు. మనం ఏదో అంటే ఊదాడంటే జస్ట్ ఇట్లా ఊదాడు అనుకుంటున్నాము. కాదండి, దేవుడు ఏది చేసినా దేవుని స్థాయికి తగ్గట్టుగా చేస్తాడు. మన స్థాయితో, మన బ్రెయిన్తో ఆలోచించొద్దు ఎప్పుడు కూడా దేవుణ్ణి. ఆయన మహాకాశములు పట్టజాలనటువంటి వాడు. ఆయనకి స్థాయికి తగ్గట్టుగా చేస్తాడు. కాబట్టి అలాంటి అమర్త్యమైనటువంటి, నాశనం కానటువంటి జీవవాయువును, ఆత్మను మనలందరినీ ఒకేసారి ఆదాములోనికి పంపించాడు. అలా ఆదాములోనికి వచ్చినటువంటి మనము ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తండ్రి లేకపోతే మనం లేము. మన జీవితం లేదు తండ్రి లేకపోతే. ప్రతి తరంలో ఒక్కొక్కరిని ఏ తరంలో ఎంతమంది పుట్టాలో దేవుడి యొక్క నిర్ణయ కాలం చొప్పున భూమి మీదకి వస్తున్నారు. దేవుని యొక్క నిర్ణయ కాలం. ఈ తరంలో మనం పుట్టాం. చూడండి, తండ్రి గర్భంలో ఉన్నటువంటి మనము తల్లి ద్వారా తల్లిలోనికి వచ్చినప్పుడు తండ్రి గర్భంలో నుంచి 30 కోట్ల, ఇంచుమించు 30 కోట్ల కణాలు, శుక్ర కణాలు అంటారు. తోకప్పలు ఉంటాయి చూసారా, అలా ఉంటుంది. అలాగా తండ్రిలో నుంచి విడుదలైనటువంటి శుక్ర కణాలు, కంటికి కనిపించినటువంటి చిన్న కణాలుగా ఉన్న మనము ఈదుకుంటూ తల్లి గర్భంలో ఉన్నటువంటి అండములోనికి వస్తాం. తల్లి గర్భంలో ఉన్న అండము ఒక్కటే ఉంటుంది. ఈ 30 కోట్ల కణాలు
రేసులో పరిగెత్తు ఈదుకుంటూ జయించడానికి ఆ తల్లి యొక్క అన్నంలోకి వెళ్ళటానికి పోటీ పడతాయి. అలా పోటీ పడితే అన్నీ నేలరాలి 29,99,999 నేల రాల్చి దేవుడు ఆ ఒక్క కణాన్ని తల్లి యొక్క అండముతో వెళ్ళేటట్లుగా చేస్తే అది నిలబడితే అది ఈరోజు నువ్వు నేను. అక్కడే దేవుడు మనకు జయాన్ని ఇచ్చాడు, మనల్ని కోరుకున్నాడు. మనము ఊరికే పుట్టలేదు, దేవుని సంకల్పం లేకుండా మనము ఈ భూమి మీదకి రాలేదు. అలా తల్లి గర్భంలోకి వచ్చిన మనము తల్లి గర్భములో ఆ సంయుక్త బీజముగా ఒక్క కణముగా ఉన్నటువంటి మనల్కి దేవుడు ఆ తల్లి గర్భంలో ఒక్కొక్క వారము గడిచే కొద్దీ దేవుడు అవయవాల నిర్మాణము చేస్తూ ఉన్నాడు, అవయవాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పండి, ఒక కణముగా చిన్న కంటికి కనిపించిన కణం మీరు గోడని ఇట్లా గీస్తే ఒక పౌడర్ ముక్క రాలుతుంది చూసారా, అంతకంటే చిన్నదైన కణముగా ఉన్నాం మనం లోపల, తెలుసా తల్లి గర్భంలో. అలాంటి కంటికి కనిపించిన కణముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆ కణము 1, 2, 4, 10 అట్లాగా విభజన చెందుకుంటూ విడిపోతూ తలగాను కాళ్ళుగా చేతులుగా ఒక దేహం వచ్చేటట్లుగా నిజంగా దేవుడు ప్రతి ఒక్క అవయవాన్ని రూపిస్తూ ఉన్నాడు. అలా అవయవాలను రూపించబడుతుంటే ఒక్కొక్క వారము గడిచే కొద్దీ మన అవయవాలు ఎప్పుడు నిర్మించబడ్డాయో తండ్రి తన గ్రంథంలో రాసుకున్నాడట. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఎప్పుడైనా మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డైరీలో రాసుకున్నారా? ఏమండి, మా అమ్మ అంటే నాకు ప్రాణం, మా నాన్న అంటే నాకు ప్రాణం అంటున్నాము కదా. మన మీద ఇంత శ్రద్ధ పెట్టి మనల్ని ఏర్పాటు చేసి మనల్ని నిర్మించుకుంటున్నటువంటి తండ్రికి ఎంత ప్రేమ అండి. మనల గురించి రాసుకుంటున్నాడు తన గ్రంథంలో. తెలుసు కదా, 139వ కీర్తన 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు కదా. అంటే మనము పుట్టక ముందే, భూమి మీదకి రాకముందే, తల్లి గర్భద్వారము నుంచి బయటపడకముందే, మన తల్లిలో ఉన్నప్పుడే మన గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఈ పని చేయాలి, ఈ సంవత్సరానికి ఈ పని చేయాలి, ఈ రోజున ఈ పని చేయాలి, ఈ క్షణం ఈ పని చేయాలని మనల్ని తన పని కోసము నిర్ణయించుకొని మనము 10 నెలలు 9 నెలలు నిండగానే తల్లి గర్భంలో నుంచి బయటికి పంపుతున్నాడు. అలా వచ్చామండి మనము. అలా వచ్చిన దేహము మరణ దినాన కనపడకుండా పోతుంది. ఈ ఆత్మ మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏమైపోతుందో ఆలోచించేవారు లేరు. ఎప్పుడు మనుషులు మన పనుల్లోనే బిజీ అయిపోతున్నాం కదా, దేవుని కార్యాలను యోచించరు. దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో అన్నది అర్థం కాకుండా ఉన్నది. మన పుట్టుకకు ఒక అర్థం ఉన్నది. ఈ జీవిత కాలంలో దేవుడు ఈ జీవిత కాలాన్ని మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, వేటి యందు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని, దేవుడు చేసిన పని. మనం ఎవరి పని అండి? దేవుడు చేసిన పనేనా? అంటే మన అవయవాలను ఎవరు టచ్ చేశారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన అవయవాలను దేవుడు తన చేతులతో తాకాడు.
అది ఆయన చేతులు చూడటానికి ఏ సిటీ స్కాన్కి దొరకదు, ఏ ఎంఆర్ఐ స్కాన్కి దొరకవు ఆయన చేతులు. అంతగా దేవుడు అవయవ నిర్మాణం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మన కోసం ముందుగా సత్క్రియలను ఉంచాడట. ఈ క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే మంచి పనులు, సత్యమునకు సంబంధించినటువంటి పనులు. సత్యము అనగానే నీ వాక్యమే సత్యము అంటాం కదా. దేవుడు సెలవిచ్చిన నీ వాక్యమే సత్యము. సత్యమునకు సంబంధించిన సత్క్రియలు చేయటకే మనము నియమింపబడ్డాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టాము? ఎందుకు పుట్టాము మనం కదా? ఫస్ట్ ఎందుకు పుట్టామంటే అందరూ నవ్వేశారు. ఇప్పుడు తెలిసింది మనకి కదా ఎందుకు పుట్టాము? సత్క్రియలు చేయడానికి. మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, మీ కాలేజీకి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు పుట్టావు అని అడగండి. ఇంజనీర్ అవ్వడానికా, డాక్టర్ అవ్వడానికా, లేకపోతే యాక్టర్ అవ్వడానికా, తల్లిదండ్రులు ఏడిపించుకోవడానికా? ఇంకొక విషయాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, ఇలాగూ సెలవిచ్చుచున్నది, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఆయన్ని ప్రతిష్ఠించాడట, ఆయనని ఎరిగాడట. అంటే ఒక ఇర్మియాని ఎన్నుకున్న దేవుడు, ఒక ఇర్మియా కోసం ఒక సంకల్పాన్ని చేసినటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఒక సంకల్పాన్ని చేయలేడంటారా? నీ పట్ల నా పట్ల ఏ సంకల్పం లేకుండానే భూమి మీదకి వచ్చామా? ఎందుకు నిర్మించాడట ఆయన ఇర్మియాని? జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏమండి, బయటికి రాకముందే, తల్లి గర్భద్వారం నుంచి బయటికి రాకముందే తనని ఒక ప్రవక్తగా నిర్ణయించాడట. యేసుక్రీస్తు కూడా అనుకుంటే వచ్చాడా? అనుకోకుండానే అప్పటికప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారా? చెప్పండి. అసలు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో. చూడండి అమ్మా, చూసి చదువు. ఎట్లనగా చదవండి. తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై. ఏమండి, క్రీస్తు ద్వారా మనము కుమారులుగా స్వీకరించాలి. అందుకోసం వచ్చాము ఈ భూమి మీదకి. అంటే మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమందున్న దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. మనిషి యొక్క ప్రయాణము పరలోకం నుంచి మొదలైంది, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది. భూమి మీద కొంతకాలం బ్రతికాము, మళ్ళీ చనిపోయిన తర్వాత క్రింద పాతాళానికి వెళతాము. పాతాళానికి వెళ్ళిన తర్వాత పాతాళంలో పరదేశే కానీ యాతనకరమైన స్థలం, మొత్తానికి మృతుల లోకాన్ని పాతాళము అంటాము. అక్కడ నుంచి మరలా మళ్ళీ మనం ఎక్కడికి వెళతాము? దేవుడు ఉన్నటువంటి స్థలానికి వెళతాము. అంటే మనిషి యొక్క ప్రయాణము 3 లోకాలు ప్రయాణం చేస్తుంది. మనిషి యొక్క ఆత్మ 3 లోకాలు ప్రయాణం చేసుకుంటూ మళ్ళీ తిరిగి దేవుణ్ణి చేరుకోవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, నిత్య సంకల్పం. క్రీస్తులో మనల్ని చేసినటువంటి నిత్య సంకల్పం క్రీస్తు ద్వారా కదా.
మరి మనం ఏం చేస్తున్నాము? ఈ నిత్య సంకల్పానికి వెళ్లకుండా, అంటే దేవునికి కుమారులు కుమార్తెలు, క్రీస్తు గాక కుమారులు కుమార్తెలు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసము కుమారులు కుమార్తెలు కావాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి కదా. అందుకే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, విశ్వాన్ని, వర్షాన్ని, ఉరుములని, మెరుపులని, కొండలను, గుట్టలను, వాగులను, సముద్రాలను, వీటన్నిటిని, పక్షులను, అన్ని రకాల జలచరాలను మనమందరం బ్రతకాలి కదా. అందుకోసమే, మన కోసమే ఈ భూమిని అంతటిని కూడా సిద్ధపరిచాడు. ఇవన్నీ ఉన్నవి మన కోసమైతే మనమున్నది ఎవరి కోసం? దేవుని కోసం. కానీ ఇలా దేవుని యొద్దకు చేరాలని దేవుని సంకల్పం అయితే, అనాదిలో ఏమి జరిగిందో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించుకుందాం. మనం ఎందుకు దారి తప్పాము? ఎందుకు దారి తప్పి అందరూ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు చేరుకుంటున్నారా? కొందరు పాతాళానికి వెళ్ళిపోతున్నారు, ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నారు? దేవుని సంకల్పం ఎక్కడ దెబ్బతింటుందో చూడండి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ లోకము పుట్టక మునిపే దేవుడు ఏమనుకున్నాడంటే, క్రీస్తు ద్వారా అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలనుకున్నాడు. అది ఆయన సంకల్పం. అందువల్ల పని చేయడానికి పనివారిని సృష్టించాడు. అనగా దూతలని, తన నోటి మాట చేత దూతలని కలగజేశాడు. దూతలని కలగజేసినప్పుడు దూతలు కూడా కొన్ని గ్రూపులుగా ఉన్నవి. పరలోకంలోనే ఉన్నవి. మన కోసము దాన్ని నియమించాడు, వాళ్ళని నియమించాడు మనకు పరిచారం చేయడం కొరకై. ఆకాశంలో దూతలు ఉన్నాయి. ఈ దూతలని గ్రూపులుగా ఉంచాడు. దేవుని ఆరాధించడానికి ఒక గ్రూపు, మెసేజ్లు వార్తలని చేరవేయడానికి ఒక గ్రూపు, ఎవరైనా సరే ఎదిరించడానికి, దుష్టుని ఎదిరించడానికి ఒక గ్రూపు. దుష్టుని కూడా ఇంకా ఎదిరించడానికి రాలేదు. 3 గ్రూపులుగా ఉన్నటువంటి దేవదూతలు, ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు. ఒక దేవదూత ఏం చేసిందో తెలుసా? దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్నది. తీయండి యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూస్తారా? అంతకంటే 12వ వచనం నుంచి చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు పడద్రోయబడితివే. ఇప్పుడు చెప్పండి, ఇది అనుకున్నది దేవుని కంటే కొంచెమే నేను తక్కువగా ఉన్నాను, ఇప్పుడు దేవుని సింహాసనము నాదవ్వాలి అనుకున్నది. దేవుని సింహాసనమునకు ఎక్కిపోతాను, అది నేను తీసుకుంటాను అనుకున్నది. అది నాకు కావాలి అనుకున్నది. ఎప్పుడైతే మనసులో అనుకున్నదో దేవునికి వెంటనే అర్థమైపోయి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెనుండగా. ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన. పరలోకంలో యుద్ధం జరగడం ఏంటండి? దేవుడున్న స్థానంలో, దేవుడున్న ప్రదేశంలో, అది దేవుడున్న రాజ్యము కదా పరలోక రాజ్యం అంటే. అక్కడ యుద్ధం జరిగినదట. ఎందుకు యుద్ధం జరిగిందంటే, ఇది తను తాను హెచ్చించుకున్నది దేవుడి మీద. ఆ సింహాసనము తన పిల్లలైన మన కొరకు దేవుడు అక్కడ తయారు చేస్తే, తను కాదట, మనకు రానివ్వకుండా తనే తీసుకోవాలని ఆలోచిస్తే, ఆ ఆలోచన వచ్చిందో లేదో దేవుడు ఆ చెడ్డ దూతకి ఏమని చెప్పాడు? యుద్ధం జరిగింది, దానితో యుద్ధం జరిగింది. మిఖాయేలు దూత మిఖాయేలు దూత వాడితో యుద్ధం చేయన్నాడు. నిజంగా ఒక విషయం ఆలోచిద్దామా?
వాడేనండి సాతాను. దేవుడు వాడికే సాతాను అని పెట్టింది పేరు, ఘటసర్పం అని పెట్టాడు. నిజంగా దేవుడు దాన్ని వెంటనే నాశనం చేయొచ్చు కదా. ఎప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు బలము వేరు, వాడి బలము వేరు. కాబట్టి సమఉజ్జి అయినటువంటి మిఖాయేలు దూతనే వాడి మీదకి పంపిస్తే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగింది కింద చదవండి. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా ఇదిగో చూడండి, దానికి యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే భూమి మీద పడద్రోయబడ్డారు. పడద్రోయబడితే ఇప్పుడు చూడండి 20వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే అలాగ అక్కడ నుంచి కిందికి పడేశాడు దేవుడు. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి గడుచు వరకు మోసపరచుకుంటున్నట్లు ముద్ర వేసెను. విడిచిపెట్టబడవలసి వచ్చింది, విడిచిపెట్టబడాలి. చూడండి, అలాగా సాతాను ఎప్పుడైతే దేవునికి విరోధమైన మనసు వచ్చిందో, ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనం, మనకు రావాల్సిన సింహాసనాన్ని వాడు తీసుకోవాలని చూశాడో దేవుడు ఊరుకోవాలి. అది నా బిడ్డల కోసం నేను చేసింది, నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి దాన్ని ఎప్పుడైతే క్రిందికి పడదోశాడు, అది మహా ఉక్రోషము గలదై వచ్చితే అప్పుడు దేవుడు మళ్ళా ఒక దూతని ఆకాశమందు ఒక పెద్ద దూతని, పెద్ద సంఖ్యలు అంటే ఒక పెద్ద సంఖ్యలు అంటే గుర్తుపెట్టుకోండి, కుక్కను కట్టేస్తాం. కుక్కను కట్టేసేది ఒక గొలుసు, ఒక రకమైన గొలుసు. అదే కుక్కను కట్టేసిన గొలుసు ఏనుగును కట్టేస్తామా, ఏం చేస్తుంది? తెంచి పడేస్తుంది కదా. కానీ అలాంటి ఘటసర్పము, దేవుడే ఘటసర్పము ఆది సర్పము అన్నాడంటే అది ఎంత భీకరమైన ఆకారమో. దానిని బంధించడానికి పరలోకం నుంచి ఒక దూత పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేసింది? పాతాళంలో ఒక మూలకు పడేసింది. చూడండి, నరకము దానికోసము, దాని అనుచరుల కోసం, మనుషుల కోసం కాదు. దేవుడు మనుషులందరూ కూడా తిరిగి అక్కడికి రావాలని దేవుని యొక్క సంకల్పం. కానీ అపవాది ఏం చేసిందంటే దేవుని పిల్లల్ని దాని దగ్గరికి వెళ్ళకుండగా, ఇప్పుడు చూడండి, దాన్ని బంధిస్తే మరి ఆ బంధించినప్పుడు దేవునికి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ వాడు కొద్ది కాలము విడిచిపెట్టబడవలసి వచ్చింది. అప్పుడు చదవండి 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడు, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అపవాది విడిచిపెట్టబడవలసి వచ్చింది కదా. మనము ఇక్కడ ఒకటి ఊహించవచ్చండి. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పనా? యోబు చుట్టూ కూడా, యోబుకు కలిగిన దాని చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడు. యోబు చాలా నీతిపరుడు, భయభక్తులు కలిగిన వాడు. ప్రతిదినము తన పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమోనని ప్రతిదినము వాళ్ళ కోసం నిత్యము బలిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వాడు. అలాంటి యథార్థపరుడికి దేవుడు తను కలిగిన దాని చుట్టూ కంచి వేశాడు. కంచి వేస్తే అప్పుడు ఇప్పుడు అపవాది పైనుంచి పడింది కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడో అపవాదికి తెలుసు కాబట్టి అపవాది అక్కడికి వెళ్ళింది. అందరు సభలో ఉన్నప్పుడు వెళ్ళింది, అపవాది కూడా వెళ్ళింది. అప్పుడు దేవుడు అడుగుతాడు, నా భక్తిపరుడు, నా ఎందు భయభక్తులు కలిగిన యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతాడు. అవును కదా, ఆయన చుట్టూ కూడా కంచి వేశావు, అందుకే అతనికి ఆశీర్వదించావు, తన చేతి పని అంతా ఆశీర్వదించావు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు కనుక అవన్నీ తీసేస్తే దేవుడు యోబు నీ ముఖాన్ని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు ఏమో అనుకుంటున్నావు. నువ్వు ఇచ్చావు కాబట్టి, ఆశీర్వాదం ఇస్తున్నావు కాబట్టి ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని తీసేయి, నువ్వు వేసిన కంచెను తీసివేయి.
అనేటప్పటికీ అప్పుడు దేవుడు మహారోషం గలవాడై, నా భక్తుడు చాలా గొప్పవాడు, నేను ఎన్ని బాధలు కలుగజేసినా, ఏ స్థితిలో ఉన్నా అతను నన్ను విడిచిపెట్టడు అని ఒక ధైర్యంతో యోబు ఇచ్చినటువంటి, నిజంగా ఒక రకంగా యోబు భక్తి దేవునికి ధైర్యం పుట్టించింది. అపవాది మీదే ఛాలెంజ్ విసిరేటట్టుగా ఉన్నాడు యోబు భక్తి. అందుకే తీసుకో అన్నాడు, నేను కంచె తీస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీ ఇష్టం వచ్చినది చేసుకో అని చెప్పాడు. అన్నీ చేశాడు. ఏది చేసినా కానీ చూడండి, ఇక్కడ ఎలా అయితే కంచె తీశాడో ఒక నిబంధన ప్రకారము, అలాగే బంధింపబడినటువంటి అపవాది, పాతాళములో బంధింపబడినటువంటి అపవాది దేవుని ఆజ్ఞ మేరకే బయటకు వచ్చి ఉండొచ్చు కదా కదా నీ పిల్లలను నీకు కాకుండా చేస్తాను, నీ పిల్లలను నీకు కాకుండా చేస్తాను. ఏ సింహాసనం అయితే నువ్వు నాకు ఇవ్వడానికి నువ్వు నిరాకరించావో అదే సింహాసనాన్ని నీ పిల్లలకి లేకుండా నేను చేస్తాను అని దేవునితో పంతం వేసిందేమో. అప్పుడు దేవుడు ఛాలెంజ్ చేశాడేమో, నా బిడ్డలను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. అందుకే మన చేత సాతానుని మన కాళ్ళ క్రింద చితక ద్రొక్కించడం కొరకే మనల్ని యుద్ధంలో, తల్లి గర్భంలో యుద్ధంలో గెలిపించి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఈ విషయం మనకు అర్థం కావట్లే. ఇది అంతరంగమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు. మనం ఏదో యుద్ధాలు చేసేది మనం కత్తితోనో కర్రతోనో కాదండి. మన అంతరంగంలో ఒక యుద్ధం జరుగుతుంది. దేవుడు మనం గెలిపించడానికి అహర్నిశలు ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? ఆ అపవాదిని గెలిచి వాడిని ఓడించి తిరిగి తన యొద్దకు రావాలని అనేకులకు తన మాటలు చెప్పి అపవాది యొక్క కుతంత్రాలను ఎరిగి నడుచుకోవడానికి దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని యొక్క కృప ఎంత ప్రయాసపడుతుందో ఆ అనాది సంకల్పంలో భాగంగానే మనుషులందరూ పాపంలో అలా విడిచిపెట్టడం ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి వచ్చింది. ఆదాము మొదట మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడింది. బలహీనమైన ఘటము, భర్తకి దూరంగా ఉంది. జాగ్రత్త సుమి, బలహీనమైనటువంటి ఘటము. ప్రతి మాట ఏది చెప్తే ఆ మాట నమ్మడమే స్త్రీల యొక్క తత్వం. అది నమ్మేసింది. ప్రతిఫలంగా దేవుని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తల వంచుకోవడమే కదండి, కదా? ఎంత మన కోసం ఎంత సృష్టించిన కన్న తండ్రి అది విర్రవీగుకుంటూ అపవాది ఆమెను మోసం చేసి ఆమె వచ్చి తన భర్తకి తినిపించింది అంటే దేవుడికి ఎంత అవమానం. అదే కాదు, మళ్ళా వారి ఇరువురికి పుట్టినటువంటి బిడ్డ మొదటివాడు కయ్యూను నరహంతకుడయ్యాడు, తన తమ్ముడినే చంపాడు. అది మొదలుకొని విడిచిపెట్టలేదండి. ప్రతి మనిషిని నరహంతకుడిగా మార్చింది, వ్యభిచారిగా మార్చింది, ద్రోహులుగా మారుస్తుంది, మోసగాళ్ళుగా మారుస్తుంది, ఒకరిని చంపుకునేటట్లుగా చేస్తుంది, కలహాలు రేపుతుంది, మనుషుల మధ్య చిచ్చులు పెడుతుంది. ఎవరు కూడా మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోకూడదని. అర్థమవుతుందా? మన పుట్టుక పరమార్థం గెలవాలి. అపవాదిని గెలిచి దేవుణ్ణి గెలిపించి తండ్రి నేను జయించి వచ్చాను అని చెప్పాలి. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త, చేతికి చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు వచ్చాడు పనికి. యేసుక్రీస్తు పని మీద వచ్చాడు. దేవుడు ఒక పనిని నియమించి పంపించాడు. నానా, ఎవరు చూసినా కానీ పాపాన్ని జయించలేని వారుగా ఉన్నారు, సాతాన్ని జయించలేని వారుగా ఉన్నారు. మోసం చేస్తుంది, వాడి మోసంలో చిక్కుబడిపోతున్నారు. బలహీనమైనటువంటి ఘటాలుగా ఉన్నారు ఒక్కొక్కరు. పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. వాడి విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. లాభం లేదు నాన్న, నువ్వు వెళ్ళాలి. అందరూ ఆరని అగ్నికి వెళ్ళిపోతుంటే పాపము వలన వచ్చిన జీతము మరణమైతే ఆ మరణము వల్ల అందరూ కూడా ఆరని అగ్నికి వెళ్ళిపోతూ ఉంటే చూడండి, మరణం అంటే ఇంకేమనుకుంటారో, మరణం అంటే ఈ చావు కాదండి. మరణం అంటే ఇది చావు కాదు. ఈ మరణము మొదటి మరణం అంటారు. ఈ మరణాన్ని మొదటి మరణం అంటారు. ఎలాగంటే ఎలాగైతే ఆత్మ ఒక మహాశక్తిగా శరీరంలో ఉన్నదో, ఈ శరీరాన్ని విడిచి ఆత్మ బయటికి రావడమే, శాశ్వతంగా విడిచి బయటికి రావడమే
మరణము. ఇది మొదటి మరణం. కానీ రెండవ మరణం ఏంటో తెలుసా? ఇంకొక మరణం ఉంది, రెండవ మరణం. ఇదేంటంటే అలా బయటికి వచ్చినటువంటి ఆత్మ తండ్రి యొద్దకు చేరకుండగా వాడు చేసినటువంటి పాపక్రియల మూలముగా శాశ్వతంగా తండ్రిని విడిచి ఆరని అగ్నికి యుగ యుగములు తరతరములు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే అది రెండవ మరణము. ఆ రెండవ మరణము నుంచి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని జయించాడు. ఎలా జయించాలో మనకు నేర్పించాడు. మీకు శక్తి చాలట్లేదా? మీకు బలం చాలట్లేదా? నన్ను అడగండి, నేను ఇస్తాను. ఈ గ్రంథం ఉంది, చదువుకోండి. ఈ వాక్యము వల్ల మీరు వాడిని, ఈ వాక్యము ఖడ్గంగా ఇచ్చాడు. వాడిని జయించండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఖడ్గం, వాక్యమే ఖడ్గమై వాడిని ఎదిరించండి అని దేవుడు యేసుక్రీస్తు చూపించాడు. యేసుక్రీస్తును శోధించాడు కదా, వాక్యము ద్వారానే యేసుక్రీస్తు వాడిని ఓడించాడు. అనుకున్నారు యేసుక్రీస్తు చనిపోతుంటే అందరూ అనుకున్నారు, రోమా ప్రభుత్వం అనుకుంది, యూదులు అనుకున్నారు, పరిసయ్యులు ప్రధానులు అనుకున్నారు యేసుక్రీస్తుని మేము చంపేశాము అని. కానీ ఆయన మరణానికి వెళ్ళింది ఎందుకో తెలుసా? మరణం లోపలికి వెళ్ళింది ఎందుకో తెలుసా? మరణాన్ని చంపడానికి వెళ్ళాడు. మరణంలోనికి ఆ మరణాన్ని చంపి మరణపు ముళ్ళును విరిచి సమాధిని బద్దలు కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. అప్పుడు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నిన్ను నేను చావగొట్టేశానని చెప్పాడు. అప్పుడు బయటికి వచ్చి చెప్పి అందరికీ, శిష్యులందరికీ చెప్పి ఏమన్నాడు తెలుసా? ప్రతి చోటుకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీ పాపముల నిమిత్తము నా యొక్క రక్తాన్ని కాచి నా ప్రాణాన్ని పెట్టాను. నా యందు విశ్వాసం ఉంచేవాడికి పాపాన్ని పరిహరించేటువంటి శక్తి నాలో ఉన్నది. పాపాలను తుడిచివేసే అధికారం నాకు ఇవ్వబడింది. నా నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును కూడా పరలోక రాజ్యానికి అర్హుడు. నిత్య జీవము ఇవ్వడానికి అంత్య దినములో వారిని లేపుతాను, మరణం నుంచి లేవనెత్తుతాను, సమాధుల్లోంచి లేస్తారు, జీవ పునరుద్ధానం కోసం లేస్తారు కదా. ఇది మన పుట్టుక కదా. మర్చిపోయి బ్రతుకుతున్న జనాంగమా ఉండొద్దు. ఏమంటాడు తెలుసా ఒక చోట? మీరు జ్ఞానము లేని అడవి కంచర గాడిదల వలె ఉండకండి. ఇంకా ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు, ఎన్నాళ్ళు తెలివి లేకుండా బ్రతుకుతారు, ఎన్నాళ్ళు ఈ లోకమే నిజమని నమ్మి అపవాది మోసాలలో చిక్కుబడతారు. వాడు వేస్తుంది చిక్కు, వలలు వేస్తుంది, ప్రతి ఒక్కరికి ఉరులు ఒగ్గుతుంది. ధన సంపాదన అయితే ధన సంపాదనకి వలేస్తుంది, వ్యభిచారులకైతే వ్యభిచారపు వల, సినిమా వాడికి సినిమా వల, రకరకాల వలలు వేసి ఉచ్చులో చిక్కు పెట్టుకొని ఆహా గంతులు వేస్తాను. ఇన్ని ఆత్మలు నేను పట్టేసా, ఇన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్లకుండా నేను ఆపేశానని చెప్పేసి వాడు ఎంత గంతులు వేస్తున్నాడు తెలుసా? రోషం తెచ్చుకోవాలి. క్రైస్తవులు రోషం కలిగి ఉండాలి. వాడిని ఎదిరించడానికే, వాడిని నశింప చేయడానికే మనము ఈ లోకానికి వచ్చాము. కనుక ప్రియులారా, మనము దేవుని పక్షముగా నిలిచి ఆఖరి శ్వాస వరకు దేవుని పక్షముగా పోరాడి అపవాదిని జయించి మరలా తిరిగి దేవుని చిత్తానుసారంగా మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇది మన పుట్టుక పరమార్థం. ఇలాంటి తెలియని ప్రజలకి మీరు కూడా చెప్పి అనేకుల్ని దేవుని వైపుగా నడిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం కష్టపడదాం. నశించు అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి వందనములు. శ్రద్ధతో విన్న మీ అందరికీ వందనములు. దేవుని కృప మీకు తోడైండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ప్రభా. వినిపించిన వాక్యమును బట్టి ప్రభా, మీ యొక్క జ్ఞానము కలిగినటువంటి వాక్కులను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. విన్నటువంటి ప్రతి హృదయాన్ని కూడా దర్శించండి ప్రభా. విన్న మాటలు విడిచిపెట్టు కొట్టుకొని పోకుండా వాటి అందు విశేషమైన జాగ్రత్త కలిగి ప్రభా, వారి హృదయంలో 30 దంతులు 60 దంతులు 100 ఫలింపచేసి ప్రభువా, ఈ లోకాన్ని మేము విడిచినప్పుడు నీ యొద్ద ఉండటానికి ప్రభా సరైనటువంటి సిద్ధపాటును
మారు మనసును ప్రభా ప్రజలందరికీ అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభా నీ యొక్క కృపలో నీ రెక్కల మాటను భద్రపరచమని, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ అవకాశం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి సేవకుడు ప్రభా వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నీ నామ మహిమార్థమై మరి ఎక్కువగా బలముగా వాడుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.